ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న లవ్ సాంగ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. ఈ వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. 6 సెకండ్ 8mm కడుకు వచ్చి ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి మీడియా పై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని బిట్ మార్క్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని డాస్ పై ట్యాప్ చేసి ఫోటోని అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి సెకండ్ ఆప్షన్ తీసుకొని రొటేట్ ఆప్షన్లోకి వచ్చి ఫొటోస్ అనేది 90 degreesలో రొటేట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఫోటో అనేది కొంచెం కిందికి జరుపుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో అనేది లిరిక్స్ కిందికి జరుపుకోండి. ఇలా సేమ్ టు సేమ్ ప్రాసెస్. అంటే సెకండ్ ఫోటోని అంతా ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి మీడియా పై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి రొటేట్ ఆప్షన్కి వచ్చి ఫోటోస్ అనేది 90 degreesలో రొటేట్ చేసుకొని 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. అలాగే ఈ ఫోటో లేయర్ అనేది లిరిక్స్ కిందికి జరుపుకోండి. ఫోటోని కొంచెం కిందికి అడ్జస్ట్ చేసుకోండి. ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి మీడియా పై ట్యాప్ చేసి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని బిట్ మార్క్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి రొటేట్ ఆప్షన్లోకి వచ్చి ఫోటో అనేది 90 degreesలో రొటేట్ చేసుకోండి. డాస్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫుల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో లేయర్ అనేది లిరిక్స్ కిందికి జరుపుకోండి. ఇలా ఫైనల్ ఫోటో వచ్చేసి ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి మీడియా పై ట్యాప్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి రొటేట్ ఆప్షన్లోకి వచ్చి ఫోటో అనేది 90 degreesలో రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే 1 by 1 ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటో పై ట్యాప్ చేసి ఎఫెక్ట్ అనేది కాపీ లేయర్ చేసుకోండి. ఫోటో పై ట్యాప్ చేసి ఇక్కడ కనిపించిన చిన్న ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ టైమర్ అనేది ఆఫ్ చేసుకోండి. ఫోటో అనేది ఇలా ఫోటోకి అనేది ఎఫెక్ట్ యాడ్ అయిపోయి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫోటోని 2 ఫింగర్తో జూమ్ చేసుకొని కరెక్ట్ సైజులో అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని ఇలా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటో పై ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ టైమర్ అనేది ఆఫ్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్. ఫోటో అనేది 2 ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫోటో యొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఫోటో పై ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫోటో పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ ప్లస్ సెకండ్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది పేస్ట్ స్టైల్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ అనేది ఆఫ్ చేసుకోండి. ఫింగర్ తోటి ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీకు లిరిక్స్ ఫోటోస్కి తగినంత లిరిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
ఈ ఫోటోకి లిరికల్ అనేది కొంచెం సెట్ అయ్యలేదు, మీరు సెట్ చేసుకోండి. ఫోటోకి తగినంత లిరికల్ అనేది సెట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి లిరిక్స్ అని సెట్ చేసుకొని మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్